అందరికీ నమస్కారం. నేను మరలా ఒకటే మాట చెప్పగలను. ముస్లిం ఆడవాళ్ళు ఇంకా ఎవరైనా కనుక మోడీని కనుక ద్వేషిస్తూ ఉన్నా, లేదు బీజేపీ అంటే ముస్లింలకు వ్యతిరేక పార్టీ అనుకుంటూ ఉన్నా, దయచేసి మారండి. మగవాళ్ళు లేటు వాళ్ళు కొంతమంది మారతారు, కొంతమంది మారరు. మీరు మాత్రం మారండి. ఎందుకంటే ఆడవారికి సంబంధించి, ఎస్పెషల్లీ ముస్లిం ఆడవారికి సంబంధించి ఎన్నో రకాలుగా మేలు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ ప్రభుత్వం. త్రిపుల్ తలాక్ బిల్ విషయంలో కావచ్చు, వక్ఫ్ బోర్డు విషయంలో కావచ్చు, మరికొన్ని రకరకాలుగా విడాకులప్పుడు రిమైండ్ కాదని ఇదని లాస్టులు పంపకాలు లైక్ అన్ని. లేటెస్ట్గా ఉత్తరప్రదేశ్లో ఘోరమండి. బుర్కా వేసుకోలేదని చెప్పి భార్యని, ఇద్దరు కూతురుని చంపేశాడు. వాడి పేరు ఫరూక్. ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లా. వాడు ఉంటున్నటువంటి చోట వాళ్ళ నాన్న కానీ అన్నలు కానీ వాళ్ళు ఉండరు. వాళ్ళు కొంచెం దూరంగా వేరే చోట ఉంటారు. వీడికి తాహిర భార్య, తర్వాత ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. అందులో అఫ్రీన్ అండ్ షహరీన్ 16 సంవత్సరాలు 14 సంవత్సరాల అమ్మాయిలు. వీళ్ళు ఎలా ఉంటుందంటే, ఐ థింక్ మెచ్యూర్ అయిన అమ్మాయిలు బయట వెళ్ళేటప్పుడు బుర్కా వేయాలో మరి చిన్నలు కూడా నాకు నిజంగా తెలియదు. ఈ భార్య ఉన్నారు కదా, తాను వీడు చెప్పినట్టు బురకా వేయట్లా, బయటకు బురకా లేకుండా వెళ్ళిపోతుంది. ఈ పిల్లలు కూడా వాళ్ళ అమ్మతో పాటు అలాగే వెళ్ళిపోతున్నారు. దాంతో ఇతను లోపల ఎలా అయిపోయాడంటే, నాకు విలువ లేదు, అందరూ ఆడవాళ్ళు ఏమో వాళ్ళు మొగుడు చెప్పింది అంటున్నారు, వీళ్ళు ఏనట్లా మొగుడు అంటారు, భార్య కాదు పిల్లలు కూడా నా మాట అయినట్లా. రేపటి రోజు ఈ పిల్లలు పెద్దోళ్ళు అయితే ఇంకెలా, రేపటి రోజు వీళ్ళని చూసి ఏంట్రా బురకా వేయకుండా బయటకు వెళ్తాను ఆడవాళ్ళని అంటే నేనేం సమాధానం చెప్పాలని ఇదే అయిపోయి వాడు ఎంత ప్లాన్డ్గా అంటే, తెహరీన్ వచ్చేసి పుట్టింటికి వెళ్ళింది ఏదో పని ఉండి. ఆ ముచ్చలోపు ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ కోసం వచ్చేసి చిన్న బావి తగ్గించాడు. సెప్టిక్ ట్యాంక్ అన్నట్టు ఇంట్లో అడిగితే అదే చెప్పాడు, సెప్టిక్ ట్యాంక్లే అమ్మ అదే. భార్యని ఫోన్ చేసి రమ్మన్నాడు వచ్చింది. అప్పటికే వీడు ఉత్తరప్రదేశ్లో ఇప్పటికి అవునన్నా కాదన్నా కానీ యోగి ఆదిత్యనాథ్ ఉండబట్టి ఆ మాత్రం ఉంది, కానీ ఇంకా ఘోరంగా ఉండేది అక్కడైతే. ఇప్పుడు ఇక్కడ భయంకరంగా తుపాకులు బయట తిరుగుతున్నాడు. అలా ఒక నాటు తుపాకిని బుల్లెట్లు కొన్నాడు, పెట్టుకున్నాడు ఇంట్లో. వాళ్ళ ఆవిడ వచ్చారు. సరే నైట్ అయితే పడుకుంది. వీడు పని నుండి వచ్చినట్టుగా కొంచెం లేచిన టీ పెడతావా అని పడుకునే దాన్ని చంపవచ్చు. ఆహా, లేపి మరి మాట్లాడి మరి చంపాలి. లేపి అప్పుడు చంపేశాడు. ఆ సౌండ్కి ఆ ఫ్రెండ్ కూతురు లేచింది, 16 సంవత్సరాలు, ఆ పిల్లని చంపేశాడు. ఇంకో చిన్నపిల్ల ఉంది కదా షహరీన్, ఆ పిల్ల మాత్రం ఊపిరడం గుట్టిగా గొంతులోనే చంపేశాడు. ఇలా ముగ్గురు ఏం చేశాడు, ఆ పక్కన సెప్టిక్ ట్యాంక్ అందులో వేసేసి పైన క్లోజ్ చేసేసాడు. వాళ్ళ చుట్టాలంతా అడుగుతున్నారు, అంటే ఆ రోజు అయిపోయి తర్వాత రోజు ఆటోమేటిక్గా ఏదిరా ఎక్కడరా ఏంటని అడుగుతారు కదా, పిల్లలు కనిపించలేదు ఏందని. వాళ్ళ బంధువులు అడిగితే ఏం చెప్పాడు, ఇప్పుడు కామ్లీ పోలీస్ స్టేషన్ పరిధి ఏదో సమ్మది, షామ్లీ జిల్లా హెడ్ క్వార్టరు, ఊర్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడు, మీకు షామ్లీలో ఉంటున్నాంలే అని చెప్పేసి అన్నాడు. షామ్లీలో ఉన్నారా అని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు దావుద్, ఎవరు ఈ ఫరూక్ వాళ్ళ నాన్న, అతను క్రాస్ చెక్ చేసినప్పుడు పిల్లలు లేరు, భార్య లేదు, వీడు మాత్రం ఉన్నారని అంటున్నాడు, ఏదో తేడా పడుతుందని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇదంతా జరిగింది మన 10వ తారీఖున. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు వీడు సస్యమేర కాదు కూడదు, వాళ్ళు ఎటు వెళ్ళారు అది ఇదని చెప్పుకుంటూ వచ్చారు. పోలీసులు వాళ్ళ వేళ విచారణ ఎలా ఉంటుంది చాలాసార్లు చెప్పారు కదా, అలా క్రాస్ చెక్ చేసి విచారణ చేస్తే అప్పుడు చెప్పాడు, నేను ఎంత చెప్పినా ముస్లిం సంప్రదాయాలు పాటించట్లా, బయటికి వెళ్ళి బురక లేకుండా ఎలా వెళ్తారు అసలు ఆడవాళ్ళు, మొగుడు నా పరువేం కావాలి, అల్లా ఏమంటాడు, ఇలా రకరకాలుగా ఏదేదో వాగాడు. ఏం చేసావు ఏంటంటే, గన్ను కొన్నాను, కాల్చాను, చంపేశాను, సెప్టిక్ ట్యాంక్ ఉన్నది చూసుకోండి అన్నారు. తీరా చూస్తే పాపం అందరు శవాలు ఆల్మోస్ట్ కుళ్ళిపోయి ఉంది. ఎంత ఘోరం చెప్పండి. ఇంకా ఈ ముస్లింలను రెచ్చగొడుతూ మత రాజకీయాలు చేసే మిగతా పార్టీలు మీకు కావాలా? ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా భారతీయులు, మహిళలకి పురుషులకు సమాన హక్కులు ఉండాలంటూ మత ప్రాతిపదికన కాకుండా రాజ్యాంగబద్ధంగానే అందరికీ సమాన హక్కులు కావాలని అడుగుతున్నటువంటి, ఆ రకంగా అడుగేస్తున్నటువంటి బీజేపీ అది ఎన్డీఏ కావాలో మీరు ఆలోచించుకోండి. మరలా చెప్తున్నాను, ముస్లిం మహిళలకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక జరిగిన ఒక్క నష్టం చెప్పండి చాలు. అఫ్కోర్స్ పురుషులు కూడా అదే అడుగుతున్నాం, ముస్లిం పురుషులు ఒక్క నష్టం చెప్పండి చాలు. నా బాధలో ఒకే ఒకటి, మత ప్రాతిపదికన ఎవరైతే రాజకీయాలు చేస్తున్నారో దానికి ఎండగట్టాలి, నిజంగా మెరిసిన ప్రభుత్వాలని మరలా ఎన్నుకోవాలనేది నా యొక్క మెయిన్ ఇంటెన్షన్.